50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. మహారాష్ట్రలో సీఎం పీఠం ఎవరిది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సార్. సాధారణంగా భారతీయ జనతా పార్టీ అంటే అధికారమే పరమావధిగా ఎత్తులు వ్యూహాలు వేస్తోందనే ఆరోపణ ఉంది. కాబట్టి గతంలో శివసేన షిండే వర్గం, అలాగే సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ వర్గాన్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు 132 స్థానాలతో బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీకి 41 వచ్చాయి, షిండే వర్గానికి శివసేనకు 57 వచ్చాయి. సో ఏం జరిగే అవకాశం ఉంది సీఎం పీఠం విషయంలో? అంటే ఇప్పుడు 132 వచ్చినా 140 వచ్చినా అది ఇష్యూ కాదు. గెలిచింది బీజేపీ కాదు, గెలిచింది మహాయుతి. అది తర్వాత అధికారానికి పరమావధిగా ఎత్తులు జిత్తులు వేస్తుంది ఒక భారతీయ జనతా పార్టీ, ఏదు ఏ రాజకీయ పార్టీ అయినా వేస్తుంది. అంటే గతంలో రాజకీయ పార్టీ అనేది అధికారం కొరకు ఎత్తు లేకుండా కామ్గా కూర్చుంటుంది. ఎత్తులేయచ్చు కానీ అది నైతికత ఉండాలి కదా సార్. అన్ని రాజకీయాలు లెక్క నైతికత ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కుంది, దానికి నైతికత ఉందా? కేసీఆర్ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు, దానికి నైతికత ఉందా? చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు, దానికి నైతికత ఉందా? దీనికి నైతికత ఉంది. మనం అన్యాయంగా ఒక పార్టీని ఎప్పుడూ సింగిల్ అవుట్ చేయకూడదు, ఒక ట్రెండ్ను వ్యతిరేకించాలి తప్ప ఒక భారతీయ జనతా పార్టీ అనైతికమైన ఎత్తులేసింది, ఇక దేశంలో ఏ పార్టీ వేయలేదని వస్తే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్కి ఆన్సర్ ఏంటి మీ దగ్గర? ఇప్పుడు తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకుంటే అది నైతికమా? మీకు బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, టీడీపీ, సిపి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నైతికమా? తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి వచ్చినాక 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం నైతికమా? ఏది నైతికం నాకు చెప్పండి. ఇలా అందువల్ల నైతికం అనైతికం అనే విషయంలో ఒక్క పార్టీని మనం సింగిల్ అవుట్ చేయడం అనేది ఆ పార్టీ పట్ల మనకేమైనా ప్రత్యేకమైన వ్యతిరేకత ఉంటే తప్ప చేయకూడదు. అందువల్ల ఒక ఇండిపెండెంట్ విశ్లేషకులుగా నేను దాన్ని అంగీకరించను. డెఫినెట్గా బీజేపీ అధికారం కొరకు ఎత్తులేస్తుంది. మరి అదే బీజేపీ ఏక్నాథ్ షిందేని ముఖ్యమంత్రి కూర్చుండబెట్టలేదా? మా దేవేంద్ర ఫడ్నవీసే ఉంటాడని అనలేదు కదా. అదే బీజేపీ మీకు బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టలేదా? ఈ 2 రాష్ట్రాలు బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయా, వేరే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయా? అందువల్ల మనం ఒక స్వీపింగ్ జనరలైజేషన్స్, స్వీపింగ్ కంక్లూజన్స్ మనం ఎప్పుడు ఇవ్వకూడదు రాజకీయాల్లో. ఇప్పుడు మీకు 2 ఉదాహరణలు చెప్పాను, మీ స్టేట్మెంట్ నిజం కాదు అన్నట్టు. నాట్ మై స్టేట్మెంట్ సార్, నేను అందుకే అన్న ఆరోపణలు ఉన్నాయన్న. ఆరోపణలేదా ఏదున్నా ఫండమెంటల్ ఆరోపణలకు ప్రాతిపదిక లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందేని సీఎం చేశారు, బీజేపీకి 105 ఎమ్మెల్యేలు ఉండే, ఏక్నాథ్ షిందే పట్టుకొచ్చి 49 ఎమ్మెల్యేలు, సగం తక్కువ. మరి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. ఆల్రెడీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఏక్నాథ్ షిందే దగ్గర. ఇక మీకు బీహార్లో జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, అయినా అక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేసే తప్ప బీజేపీకి కాలే. అందువల్ల రాజకీయ వ్యూహాలు ప్రతి పార్టీకి ఉంటాయి, రాజకీయ వ్యూహాలు వేయడం నేరం కాదు రాజకీయాల్లో. సో అందువల్ల కానీ అధికారం కొరకు, ముఖ్యమంత్రి పీఠం కొరకు బీజేపీ మిత్రపక్షాలను డోకా చేస్తుంది అనేది నిజం కాదంటానికి ఇది ఒక ఉదాహరణ. మహారాష్ట్ర ఉదాహరణ, బీహార్ ఉదాహరణ. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అదేమీ స్వచ్ఛంద సంస్థ కాదు, అదేమీ కేసీఆర్ భాషలో చెప్పిన సన్నాసుల మఠం కాదు. సో సహజంగా తమ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని, తమ పార్టీనే ఎదగాలని ఆ పార్టీ కోరుకుంటుంది, కోరుకోవడం కూడా తప్పు కాదు. అందువల్ల బీజేపీ ముఖ్యమంత్రి కావాలన్నదే ఆ పార్టీకి డెఫినెట్గా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, ఉండాలి కూడా. బీజేపీకి ఇప్పుడు ఇక్కడ 132 సీట్లు వస్తే నెక్స్ట్ వచ్చింది మీకు బిలో 60 ఉంది, అంటే మళ్ళీ సేమ్ ఆఫ్ ఉంది. ఈవెన్ మీకు ఏక్నాథ్ షిండే వర్గము అలాగే అజిత్ పవార్ వర్గం కలిపినా కూడా బీజేపీ కన్నా తక్కువే. ఇంకా స్టిల్ మీకు బీజేపీ కన్నా 30 పైగా సీట్లు తక్కువ ఉంటాయి. అందులో 145 మీకు మ్యాజిక్ ఫిగర్ అయితే చాలా దగ్గరగా బీజేపీ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ కావాలనుకుంటే ఇవాళ ఏక్నాథ్ షిందే వర్గం, అజిత్ పవార్ వర్గాలను మంత్రివర్గంలో తీసుకోకపోయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు లాక్కోవడం పెద్ద సమస్య కాదు బీజేపీకి. అది ఏక్నాథ్ షిందే నుంచైనా లాక్కోగలుగుతుంది, అజిత్ పవార్ నుంచైనా లాక్కోగలుగుతుంది, ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీల నుంచైనా లాక్కోగలుగుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఒకవేళ మాకు ఏక్నాథ్ షిందే అవసరం లేదు,
అజిత్ పవార్ అవసరం లేదన్నా కూడా సొంతగా బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది. అందువల్ల తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి, అధికారమే పరమావధి, మా ముఖ్యమంత్రే ఉండాలి అని కనుక బీజేపీ అనుకుంటే ఏక్నాథ్ షిందేని అజిత్ పవార్ను కూడా డంప్ చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ అలా చేస్తుందని అనుకోను. ఎందుకంటే ఆ పార్టీకి మిత్రపక్షాలుగా వెళ్ళిన పార్టీని కలుపుకునే వెళ్తుంది. ఇక ముఖ్యమంత్రి ఎవరు అనేటానికి న్యాయంగా అయితే భారతీయ జనతా పార్టీ చెందిన వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే కూటమిలో అత్యధిక సీట్లున్న పార్టీ బీజేపీ నాయకత్వంలోనే కూటమి విజయవంతమైంది. లాస్ట్ టైం కూడా బీజేపీ ఒక రకంగా వ్యూహాత్మకంగా త్యాగం చేశారని వాళ్ళు చెప్తారు. రాజకీయాల్లో ఎవరు త్యాగాలు చేయరు, రాజకీయాల్లో వ్యూహాల కోసం వదులుకుంటారు. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో శివసేన రెండుగా చీలింది. ఏ అంశం పైన చీలింది? శివ సైనికుడు ముఖ్యమంత్రి కావాలి అనే సెంటిమెంట్ ఆధారంగా చీలింది. ఉద్ధవ్ ఠాక్రే తాను సీఎం కావాలని కోరుకున్నా, తాను సీఎం కావాలనే యాంగిల్ కన్నా కూడా శివ సైనికుడు సీఎం కావాలి, ఇది బాలాసాహెబ్ ఠాక్రే కోరిక అనే సెంటిమెంట్ ప్రయోగించారు. ఎందుకంటే శివసేనలో ఎప్పుడు కూడా బాలాసాహెబ్ ఠాక్రే సీఎం కావాలని కోరుకోలే. బాలాసాహెబ్ ఠాక్రే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా ఉన్నా శివసేనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు మనోహర్ జోషిని సీఎం చేశారు తప్ప తాను సీఎం కాలే. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే శివ సైనికుడు సీఎం కావాలనే సెంటిమెంటు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అని బీజేపీ గమనించింది కనుకనే ఎప్పుడైతే ఆ శివసేన రెండుగా చేరిందో, ఒకవేళ ఏక్నాథ్ షిందేని కనుక సీఎం చేయక తామే సీఎం పదవి తీసుకుంటే ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన కన్సాలిడేట్ అయ్యేది, ఏక్నాథ్ షిందే డమ్మీ అయిపోయేవాడు, ఈ శివసేన ఏక్నాథ్ షిందే వర్గం దెబ్బతినేది. ఇది గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ను ఒప్పించి ఏక్నాథ్ షిందేని వ్యూహాత్మకంగా సీఎం చేసింది. బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహాత్మక దృష్టికోణము ఇవాళ కరెక్ట్ అని చెప్పి ఈ ఫలితాలు రుజువు చేశాయి. ఎందుకంటే ఏక్నాథ్ షిందే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిలేటివ్లీ బెటర్ డెలివర్ చేశారు. మీకు ఉద్ధవ్ ఠాక్రేకి 9 సీట్స్ వస్తే ఏక్నాథ్ షిందే నాయకత్వ శివసేనకు 7 సీట్స్ వచ్చాయి. ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకోగలిగాడు. తన మహిళలకు ఉద్దేశించిన పథకం ద్వారా మహిళా ఓటర్లకు ఒక ఓట్ గ్యాదరర్గా మారిపోయాడు. అంటే ఒక డమ్మీ సీఎం అనుకున్న వ్యక్తి కాస్త చాలా అసెట్గా నిరూపించగలిగాడు. అందువల్ల ఆయన మరాఠా నాయకుడిగా కూడా సోషల్ కాంబినేషన్ ఉపయోగపడ్డది. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే బలాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడ్డాడు. అందువల్ల ఆ మిషన్ శివసేన అకాంప్లిష్ అయిందా లేదా అది బీజేపీ చూస్తుంది. ఇప్పుడు మిషన్ శివసేన అకాంప్లిష్ అయిపోయింది అనుకుంటే ఏక్నాథ్ షిందే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే ఏ రకంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీసే కావాలి, బీజేపీ నాయకుడే కావాలి. కానీ మిషన్ శివసేన అకాంప్లిష్ కాలేదు. ఇప్పుడు కనుక ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఎన్నికలకు పోయాం, ఏక్నాథ్ షిందే పర్సనల్ పాపులారిటీ కూడా ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడ్డది. ఏక్నాథ్ షిందే ఉమెన్ ఓటర్లను అట్రాక్ట్ చేసే స్కీమ్స్ ఉపయోగపడ్డాయి. ఈ సమయంలో కనుక ఏక్నాథ్ షిందే అంటే ఒక ప్రభుత్వానికి నాయకత్వం వహించి ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన నాయకుడిని పక్కకు పెడితే ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది మధ్యప్రదేశ్లో చేయగలిగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా పాపులర్ సీఎం, సిమిలర్గా పథకాల ద్వారా. కానీ అది ఇంటర్నల్ పార్టీ కనుక ఏమీ కాలే. అక్కడ బీజేపీ ఓటర్లే శివరాజ్ సింగ్ చౌహాన్ చూసి ఓటేసినా, మోహన్ యాదవ్ని చూసి ఓటేసినా, నరేంద్ర మోడీని ఓటేసినా బీజేపీ ఓటర్లు కనుక ప్రాబ్లం లేరాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రిగా తీసుకున్నారు. అక్కడ జనరేషనల్ చేంజ్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, కొత్త తర నాయకుని చేశారు. కానీ మహారాష్ట్రకు మధ్యప్రదేశ్కి తేడా ఉంది. మధ్యప్రదేశ్లోమో ఇట్ వాజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ బీజేపీ. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ శివసేన ఉంది. అందువల్ల ఇప్పుడు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఆయన ప్రభుత్వ పనితీరును ప్రజలు అప్రూవ్ చేసి ఆయన పథకాల వల్ల మహిళా ఓటర్లు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఆయనను కాక ఇంకోరిని సీఎం చేస్తే శివసేన శివసేన క్యాడర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మహిళా ఓటర్లు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మరాఠాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అన్నిటికీ మించి మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే రివైవల్కు ఇది ఈ నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా? ఎందుకంటే ఠాక్రే లెగసీకి పైన బీజేపీ ఆధిపత్యం అనేది శివసేన వారంతా సులభంగా అంగీకరించరు. శివసేన ఐడెంటిటీ అనేది కీలకం.
సో శివసేన ఐడెంటిటీని బీజేపీ ఇగ్నోర్ చేస్తే అది ఉద్ధవ్ ఠాక్రేకు ప్రయోజనకరంగా ఉంటుంది అని కనుక బీజేపీ భావిస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మిషన్ శివసేన అకాంప్లిష్ కాలేదు అనుకుంటే ఏక్నాథ్ షిందేని చేసే అవకాశం ఉంది. ఇక థర్డ్ ప్లేయర్గా అజిత్ పవార్. సో అజిత్ పవార్కు స్కోప్ తక్కువ. ఏమైనా అంటే వీళ్ళిద్దరిని కాక మధ్య మార్గంగా అజిత్ పవార్ చేస్తే చెప్పలేము. ఎందుకంటే అజిత్ పవార్ ఇప్పుడు కూటమిని థ్రెటన్ చేసే పరిస్థితులు ఏమీ లేడు. అజిత్ పవార్ ముఖ్యమంత్రి కావాలన్న చిరకాల కోరిక. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఏది చేయలేని 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇవాళ మహారాష్ట్రలో ఉన్న ఎలక్టోరల్ నెంబర్స్ రీత్యా, ఎలక్టోరల్ అరిథమెటిక్, పోస్ట్ ఎలక్షన్ అరిథమెటిక్ రీత్యా అజిత్ పవార్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందువల్ల చూడాలి ఏ రకంగా కూర్పుంటుంది. బహుశా దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిందేలనే ఒకరిని డిసైడ్ చేస్తారు. ఇక ఏదైనా మధ్య మార్గంగా అజిత్ పవార్ వస్తే ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుంది. అంటే ఒక సీఎం, 2 డిప్యూటీ సీఎంలు ఫార్ములా రావచ్చు అనేది ఒక ప్రచారం సార్. ఈ ఫార్ములా ఏమున్నది, అది ఇప్పటికి ఉన్నదే కదా, అదే సార్. కొత్త ఫార్ములా ఏమున్నది. కానీ ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. అజిత్ పవార్ వర్గం అజిత్ పవారే సీఎం అవుతారని, షిండే వర్గం షిండేయే సీఎం అని చెప్పి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఫడ్నవీసే సీఎం అని చెప్పేసి. కానీ ఇక్కడ టైం అనేది చూసుకోవాలి. కాలపరిమితి రేపటితో ముగుస్తుంది ప్రస్తుత ప్రభుత్వానికి. సో ఏమన్నా రేపటి వరకునే తీసుకుంటారు. దాంట్లో ఏముంది, కాలపరిమితి అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. ముఖ్యమంత్రి పదవికి కాలపరిమితి ముగియదు. అసెంబ్లీ కాలపరిమితి 15 రోజులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదని లేదు. అప్పుడేమున్నది, కొత్త అసెంబ్లీ కాన్స్టిట్యూట్ అవుతుంది. చాలా అది ఇష్యూ కాదు అసలు, అది చాలా ట్రివియల్ అంశాలు. అయినా రేపటి వరకు డిసైడ్ చేస్తారు. చేయకుంటే అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెంట్ ఎందుకు ఉండరు?